హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బిర్యానీ కలిపిన విధానం చూశారు కదా, ఇది దమ్ పెట్టే విధానం అనమాట. మరగడానికి నీళ్లు స్టవ్ పైన పెట్టుకోవాలి. దానిలో హోల్ మసాలా అన్నీ చెక్క, లవంగా, ఇలాచి, స్టార్ అనాస్, అలాగే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు వీటన్నిటిని మరిగే వాటర్లో వేయాలి. అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు ఈ నీళ్లు టేస్ట్ చూసినప్పుడు సముద్రం వాటర్లా ఉండాలి, అంత ఉప్పు వేసుకోవాలి. అప్పుడే రైస్కి బాగా పడతాయి. ఈ మరిగే వాటర్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరగనివ్వాలి. ఈ లోపల చికెన్ పెట్టడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. గిన్నె వెడల్పు ఉండాలన్నమాట. కలిపెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకొని ముక్కలు ఒకదానికొకటి సపరేట్గా పక్కనకి ఇలా జరుపుకోవాలన్నమాట. ఈ లోపల మరిగే నీళ్ళల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి రైస్ మొత్తం ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది ఫస్ట్ 60% అనేది కుక్ అవ్వాలన్నమాట. 60% కుక్ అయిన రైస్ని మనము యాడ్ చేసుకుంటాము. ఈ రైస్ ఉడికిన తర్వాత రైస్లో ఉన్న వాటర్ చికెన్లో యాడ్ చేసుకోవాలి. పీస్ జ్యూసీగా వస్తుంది కదా, మెయిన్ ట్రిక్ ఇదే అనమాట. రైస్ ఉడికే వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వరకు చికెన్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోనే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఒక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి 60% ఉడకనివ్వాలన్నమాట. 60% ఉడికిన రైస్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈ మిగిలిన రైస్ అనేది 80% ఉడికించుకోవాలి. ఈ 80% ఉడికిన రైస్ను కూడా ఇంకొక లేయర్గా యాడ్ చేసుకొని ముందుగానే పాలల్లో కొద్దిగా ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాను. ఆ ఫుడ్ కలర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగే నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల ఒక తడిపిన క్లాత్ తీసుకొని దానిని పైన ఇలా మూసేసుకోవాలన్నమాట. మూత కూడా పెట్టేసేసి 4 వైపులా మూసేసి స్టవ్ పైన పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఈ లోపల కరెంటు పోయిందండి, చాలాసేపటి వరకు కరెంట్ రాలేదు. ఇంకా లో ఫ్లేమ్లో హాఫ్ అన్ అవర్ పెట్టి కుక్ చేసుకుంటే దమ్ బిర్యానీ